మాట్లాడారు. అంటే బీజేపీని ఎక్కువగా టార్గెట్ చేయకపోవటం ఆవిడ మాట్లాడింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందన్న విషయాలు ఆవిడ వాళ్ళ నాన్న దృష్టికి తీసుకురావటం. తర్వాత ప్రెస్ మీట్‌లో కూడా ఆవిడ అదే చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ 2 కూడా జనాలకి చేసేది మళ్ళీ భవిష్యత్తులో కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే కేసీఆర్ గారే మా నాయకుడు. ఇవన్నీ కూడా ఆవిడ క్లారిటీలు ఇచ్చారు. కానీ ఎక్కడో ఏదో జరుగుతోందన్న అనుమానాలు మాత్రం ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది. ఇక ఇప్పుడు కుటుంబ కలహాలతో పూర్తిగా ఆ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఇంకోటి ఏమంటే విజయ్ గారు, కవిత అని ఒకవేళ నిజంగా కూడా కేసీఆర్ కూతురు కనుక కాకపోతే ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు గారు. ఈరోజు కవిత, హరీష్ రావు కానీ లేకపోతే కేటీఆర్ కానీ, హరీష్ రావు అయితే కొంచెం 2001 ఏదైతే పార్టీ నిర్మాణం అయిందో అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి హరీష్ రావు కేసీఆర్ ఫాలోవర్గా లేకపోతే కేసీఆర్ ఏదైతే వర్క్ చేస్తుండో దానికి ఈయన ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది పార్టీలో లేకపోతే లీడర్లు ఏం చేస్తుండ్రు అనే రకంగా ఒకటి ఆలోచించడం. రెండోది 2004లో కాంగ్రెస్ పార్టీ మరియు టీఆర్ఎస్ అలయన్స్తో గెలిచినప్పుడు కూడా హరీష్ రావు రాత్రి 11 గంటల వరకు కూడా సెక్రటరియట్లోనే ఉంటారు అనేది మాకు ఇన్ఫర్మేషన్ అప్పట్లో. ఇంకోటి హరీష్ రావు ఎప్పుడు కూడా ఒక స్థానిక సంస్థల్లో కానీ లేకపోతే ఒక కార్పొరేటర్ కూడా కాలేదు. డైరెక్ట్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో నామినేటెడ్ మినిస్టర్గా ఉండడం, దాంట్లో యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ ఆ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారికి అప్పుడు తక్కువ సీట్లు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన సెక్రటరియట్ల నుండి ఏ మంత్రి ఎవరితో మాట్లాడుతున్నారు అనే రకంగా కేసీఆర్కి పెన్నెంట్గా ఉండి పనిచేయడం జరిగింది. సో ఆ రకంగా ఆలోచిస్తే ఉద్యమ కాలంలో 2007 or 8లో ఈ కేటీఆర్ కానీ కవిత కానీ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత వాళ్ళు కేసీఆర్ కాబట్టి వాళ్ళకు కూడా కేసీఆర్ పిల్లలు అనే రకంగా రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కవిత ఆమె ఒక కొత్త దుకాణం పెట్టుకుంది, తెలంగాణ జాగృతి సమితి అని. తర్వాత తండ్రి టీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ చేస్తే ఆమె కూడా భారత జాగృతి సమితి చేసేది. అయితే గతంలో ఎప్పుడు ఫోటోలు పెట్టినా ప్రొఫెసర్ జయశంకర్ది గారు కానీ లేకపోతే తెలంగాణ తల్లి కానీ కేసీఆర్ గారిది పెట్టేది. కానీ ఈ మధ్యన ఆమె ఏదైతే మళ్ళీ ఏదైతే భారత జాగృతి సమితి తీసేసి తెలంగాణ జాగృతి అని మళ్ళీ వాపసు వచ్చిన తర్వాత అటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది, ఇటు ప్రొఫెసర్ జయశంకర్ గారిది తనది పెట్టుకొని తప్ప ఈవెన్ తండ్రి ఫోటో కూడా తీసేయడం జరిగింది ఆమె. అక్కడ వాళ్ళ ఇంటర్నల్ కలహాలు అనేది బయటపడుతూనే ఉన్నాయి, వాళ్ళ మధ్యన ఇబ్బంది ఉంది. తర్వాత అదే కాకుండా ఇప్పుడు కవిత ఏదైతే విషయాలు చెప్పిందో కేసీఆర్ దేవుడు, మిగతా వాళ్ళంతా దయ్యాలంటే కేసీఆర్ చుట్టుముట్టుందంతా ఎవరండి? సంతోష్రావు, హరీష్ రావు, కేటీఆర్ మేజర్గా ఆయన చుట్టూ ఉండేది. ఇప్పుడు సంతోష్రావు ఏమో టానికు, హరీష్ రావు ఏమో సపోర్టివ్గా ఉంటుండే, కేటీఆర్ అయితే తండ్రి మీద ఒక రకంగా ఇంతకుముందు రామరెడ్డి గారు అన్నట్టు తుంటిరి కొట్టిన కొడుకు కాబట్టి మనం దాన్ని కూడా ఆయన ఏమనట్లేదు. ఎందుకంటే ఆయన తోసేసిండు, ఖచ్చితంగా ఆ కోపంలో అక్కడ లేకుండా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిండు. నువ్వు తోసేస్తే మనం చూసినాం, రామరెడ్డి గారు అది ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు. అయితే ఇంకోటి ఏమంటే మేజర్గా కవిత ఎప్పుడైతే టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అయిన తర్వాత ఆమె డామినేషన్ ఎట్లాగో స్టార్ట్ అయింది. తండ్రి అన్నప్పుడు బిడ్డని కొంచెం ప్రేమగానే చూసుకుంటే ఛాన్స్ ఇవ్వడంతో ఆమె ఎప్పుడైతే చూడడానికి కూడా ఇష్టపడలేదు అనేది కూడా మనం ఒకసారి ఆ మాట చెప్పవచ్చు. తర్వాత ఆమె జైలుకేని వచ్చిన తర్వాత ఆయన కేసీఆర్ గారు అనేది అది ఢిల్లీలో చేయడం జరిగింది. ఇప్పుడు రామరెడ్డి గారు చెప్పింది ఏంటంటే బీజేపీ అరెస్ట్ చేసింది కాబట్టి బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ 2 లోపాయి ఒప్పందకారాలు ఉన్నాయి, అందుకే కవితను అరెస్ట్ చేయలేదు అని కూడా కాంగ్రెస్ పార్టీ ఒత్తి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎంపీ ఎలక్షన్ ముందు ఆమెను అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళు బెనిఫిట్ పొందడానికి అది కూడా ఆలోచించారు. తర్వాత వరంగల్ సభల్లో ఇండైరెక్ట్గా కేసీఆరే నా రాజకీయ వారసుడు కేటీఆర్ అనేది ఒక ఇండైరెక్ట్ మెసేజ్ పంపించండి అనేది అక్కడ ప్రచారం జరిగింది. ఎందుకంటే ఉట్టి కేటీఆర్ తప్ప
హరీష్ రావుది కానీ కవితది కానీ ఎవరిది కూడా అక్కడ ఫ్లెక్స్లు కానీ ఫొటోస్ కానీ ఏ రకంగా కూడా ఏమి లేవు అనేది ఆ నిర్ణయంతో తర్వాత హరీష్ రావుని పటాయించడానికి బొమ్మరిది పోవడం జరిగింది. బావ బొమ్మరు ఇద్దరు ఒక 2 డేస్ వాళ్ళ మధ్యన డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ జరిగిన తర్వాత మేజర్గా కవిత నాకు ఏదైతే కల్వకుంట్ల రమ్యారావు గారు ఎవరు కేసీఆర్ అన్న కూతురు ఆమె చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే పెళ్ళి కాకపోతే అంటే 2001కి ముందు ఎప్పుడో ఆమె లెటర్ రాసింది తండ్రికి. దాని తర్వాత ఆమెకి ఎటువంటి లెటర్ రాయాల్సిన అవసరం లేదు. ఆమె పార్టీలో వచ్చితే మంచి పొజిషన్లో ఉంది కాబట్టి ఆమెకి ఇంకా వేరే ఆలోచన లేదు. ఈవెన్ నిజామాబాద్లో ఇప్పుడు అరవింద్ గెలిచిండు, దానికి ముందు మన మజియాష్కి గారిని ఓడగొట్టినప్పుడు కవిత కనుక నిజామాబాద్కి పోవాలి యాజ్ ఏ ఎంపీగా అంటే ఒక 10 బుల్లెట్లు ముంగటోళ్ళు అంట, ఒక జీప్ ఉండాలంటే దాని తర్వాత ఈమె బండి అంటే కాన్వాయ్ ఉంటేనే ఆమె పోయేదంట. అంటే రాజకీయాన్ని మంచిగా ఎంజాయ్ చేసింది ఆమె. సో ఆమెకి ఇప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్గా మన తండ్రి కేటీఆర్నే రాజకీయ వారసుడు అనేది చెప్తుంది. అంటే మళ్ళీ నేను నా పరిస్థితి ఏంది, హరీష్ రావు ఎక్కడనో వాళ్ళిద్దరు బాబామర్దులు అండర్స్టాండింగ్కి వచ్చేసిండు, మరి నా పరిస్థితి ఏంది అనే రకంగానే 2వ తారీఖు ఆమె లెటర్ రాయడం జరిగింది. 16వ తారీఖు ఆమె యుఎస్ పోవడం జరిగింది. 23 తారీఖు ఆమె రిటర్న్ వస్తుంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. 22nd రోజు జాగృతి సమితి నుంచే వాళ్ళ పర్సనల్ క్యాండిడేట్ ఎవడో లీక్ చేసిండు అనేది కూడా ఈరోజు మనకు విశ్వసనీయ వర్గాల నుంచి ఒక సమాచారం. దాని తర్వాత ఆమె 23rd వచ్చే రోజు కూడా మొత్తానికి ఎయిర్పోర్ట్కి ఉట్టి తెలంగాణ జాగృతి సమితి మెంబర్సే ఉన్నారు తప్ప ఇక టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళు ఎవరు లేరు. కానీ వస్తేనే ఆమె దిగుతూ ఉంటేనే కవితా సీఎం అనేది ఒక నినాదాలు చేయడం మొదలుపెట్టిండ్రు. అంటే ఇదంతా పక్కా ప్లాన్డ్గా జరిగింది అనేది ఖచ్చితంగా నేను కూడా నమ్ముతున్నాను. ఇది పరిస్థితి. ఇప్పుడు కూడా అంటే ఇవాళ కూడా సోషల్ మీడియాలో ఆవిడ తరపున ఎక్కువగా అంటే కవిత సీఎం అవ్వాలి, వాళ్ళకైనా హక్కులు ఆవిడకి లేవా అని ఆమె అనుచరులు సోషల్